వెన్ యూ ఫీల్ లో వాట్ యూ విల్ డూ? మ్యూజిక్ వింటాం బాగా. ఐ లవ్ మ్యూజిక్. సపోజ్ నేను సాడ్గా ఉన్నాను అనుకో, మంచిగా డీజే మ్యూజిక్ పెట్టుకుంటా, వైబ్ ఎంజాయ్ చేస్తా మంచిగా. ఓకే, మీకు బాధ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు? షీఈ్ ఈవన్. అచ్చా, మీ కొలీగా లేకుంటే లైక్ ఎట్లా? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అచ్చా, లైఫ్ లాంగ్. ఎవ్రీథింగ్ లైఫ్ లాంగ్. మీలో ఉన్న యూస్లెస్ టాలెంట్ ఏంటి? ఓవర్ థింక్. ఎక్కువగా థింక్ చేస్తుంటా, ఓవర్ యాంగ్జైటీ అయిపోతుంటా, ఎక్కువ ఏడుస్తుంటా, ఎమోషనల్లీ కొంచెం వీక్ ఉంటా. ఒక పర్సన్కి డిప్రెషన్ ఎందుకు వస్తుంది? నాకైతే కొంచెం ఓవర్ థింక్ వల్లే నేను డిప్రెషన్కి ఎక్కువ అయిపోతుంటా. బాగా కొంచెం ఎక్కువ ఏడ్ చేస్తుంటా చిన్న చిన్న వాటికి, ఓవర్ థింక్ చేసేసి అలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్ దాంట్లో వరస్ట్ బ్రేకప్ ఎవరికి జరిగిందా? అంటే ఎవరికో ఎవరు పక్క తెలిసి ఉంటుంది మీకు 10th నుంచి అయినా, లైక్ ఎవరికి జరిగింది అంటే లైక్ ఇద్దరు కరెక్ట్ ఉన్నారు కాకపోతే ఒక పర్సన్ చీట్ చేసుడైనా ఏదో ఒకటి ఉంటుంది. అయినాయి బట్ అంటే నేమ్ అవసరం లేదు కానీ జస్ట్ స్టోరీ చెప్పండి. అంటే మంచిగానే అయినాయి, మొత్తం అంతా బాగానే ఉంది. ఓకే, అంతా బాగానే అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి ఒకరిని ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం వల్ల అట్లా కొంచెం వరస్ట్గా వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఎలా అంటే ఒక అమ్మాయిని ఇంకా అమ్మాయిని మెంటల్గా టార్చర్ చేయడము అలా చేసి ఉండే. ఇంకా చెప్పేసి ఇంకా తర్వాత అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పేయడము. ఆ డాడీ వాళ్ళేమో కంప్లీట్ బ్రాహ్మిన్స్, అబ్బాయి వాళ్ళేమో క్రిస్టియన్స్. ఇంట్లో అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి చెప్తుంది నేను ట్రై చేస్తా. ఆ అమ్మాయి ట్రై చేసే ఛాన్స్ ఇవ్వకుండానే వాళ్ళ డాడీ వాళ్ళకి తినే చెప్పేసరికి వాళ్ళ డాడీ వాళ్ళకి పాపం అమ్మాయి మీద ఉన్న ట్రస్ట్ పోయేసి కొంచెం అమ్మాయి చాలా డేస్ కొంచెం డిప్రెషన్లో ఉండడం, అట్లా కొంచెం హెవీగా మూవ్ ఆన్ అయింది అమ్మాయి. మీకు ఎక్కువ కోపం వస్తే మీరు ఏం చేస్తారు? ఏడుస్తాను, లేదంటే అరుస్తాను. అరవడం అంటే నార్మల్గా నా అనుకున్న వాళ్ళ మీద అయితే కంప్లీట్గా అరిచేస్తాను. నా ఫ్రస్ట్రేషన్ అంతా పోయే వరకు అరిచేస్తాను. మీ ఫ్రెండ్ మిమ్మల్ని వస్తుంది అంటే మీ ఫ్రెండ్ మీద అరిచినట్టున్నారు? నో తినకు ఎప్పుడు లవ్వే ఉంటుంది. సో బ్రేకప్ కి మెయిన్ రీజన్ ఏంటి? ట్రస్ట్ ఇష్యూస్, కంపాటబిలిటీ లేకపోవడం, టైం మేనేజ్మెంట్ లేకపోవడం, ఇంకా ప్రయారిటీస్ ఇవ్వకపోవడం, అవే ఉంటాయి మోస్ట్లీ. హౌ మచ్ డస్ యువర్ అవుట్ఫిట్ కాస్ట్? దిస్ వన్ 850 I think. So complete 850 900. How much does your outfit cost? Oh, actually this is 150. This is 700. Oh, లెక్కల్లో నేను చాలా వీక్ యాక్చువల్లీ. సో ఐ థింక్ టోటల్ 850. మీ హస్బెండ్కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతైనా పర్లేదు, అంటే నేను చేస్తున్నా కదా చాలు. సూపర్, ఇలాంటి అమ్మాయిలు కూడా నేను చూడలేదు కదా చాలు. అచ్చా, మీ హస్బెండ్ ఏం చేయకపోయినా మీరే పోషిస్తా అంటున్నారు. అచ్చా, మీరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకా అది డిఫరెంట్. ఇంకా అది మీరే చూసుకుంటా. థ్యాంక్ యూ. ఓకేనా? ఇట్లా తీసుకోరా ఓకేనా? క్యూట్ బాయ్స్ నేమ్స్ చెప్పండి. క్యూట్ బాయ్స్ పాండా, షిన్చాన్. అచ్చా, అవి కదా జస్ట్ నేమ్స్ చెప్పండి. ఐ లైక్ షిన్చాన్, కన్నమ్మ, బేబీ. దోస్ ఆర్ క్యూట్ నేమ్స్. ఓకే, February 14th కి మీ ప్లాన్స్ ఏంటి? నథింగ్, కార్పొరేట్ లైఫ్, జస్ట్ ఆఫీస్, లాగిన్ లాగౌట్. అచ్చా, ఓకే. అంటే మీరు చదువుకున్న ఎడ్యుకేషన్, ఓకే, మీరు చదువుకున్న ఎడ్యుకేషన్కి మీరు చేసేది ఏమైనా సంబంధం ఉందా? ఏముండదు, జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్లు ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. చేసేది ఒక స్లేవ్ వర్క్ అనుకోవాలి, జస్ట్ అంతే వెళ్ళిపోవాలి. ఎడ్యుకేషన్కి జాబ్కి ఉండదు. ఒకవేళ మీ పార్ట్నర్ తప్పు చేస్తే మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? అఫ్ కోర్స్ ఐ విల్. అంటే రీజన్ ఎందుకు అట్లా? ఎవ్రీ పర్సన్ నీడ్స్ సెకండ్ ఛాన్స్. అంటే తప్పు చేస్తా అంటే లైక్ డిఫరెంట్గా అంటున్నాను నేను. డిఫరెంట్గా తప్పు చేసినా సరే మనం చేంజ్ చేసుకునే క్యాపబిలిటీ మనలో ఉన్నప్పుడు వీ కెన్ డూ సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇట్స్ నాట్ అపాన్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్, వాట్ వీఆర్ చూసింగ్ పర్సన్. మీరు ఒక అబ్బాయిని ఏం చూసి ఎక్స్పెక్ట్ చేస్తారు, లవ్ చేస్తారు? పర్సన్ అంటే ట్రస్ట్, కేర్, అటెన్షన్, ప్రయారిటీ.
బ్రో బ్రేకప్కి మెయిన్ రీజన్ ఏంటి బ్రో? ట్రస్ట్ అండ్ మేజర్ థింగ్ అదే, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకపోవడం ఫస్ట్ థింగ్. దట్స్ అంటే మీ లైఫ్లో గుడ్ డే ఒకటి, బ్యాడ్ డే ఒకటి. గుడ్ డే ఈజ్ మై కాలేజ్ డేస్. యాక్చువల్లీ బెంగళూరులో నా కాలేజ్ డేస్ చాలా బాగుండేది. బ్యాడ్ డే వచ్చేసి ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ యూఎస్ వీసా. నాకు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది 2019లో. దట్స్ మై బ్యాడ్ డే. సో ఆ టైంలో మీ డిప్రెషన్ని ఓవర్కమ్ ఎలా చేశారు? అంటే లైక్ అది డిప్రెషన్ లెక్క ఉంటుంది. సో అంత ఫీల్ అనేది పర్సనల్గా తీసుకోలేదు. ఐ ట్రైడ్ ఫర్ వన్ మోర్ టైం. ఇంకోసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకోసారి ట్రై చేశాను. బట్ చిల్, నాది కాదు అనుకున్నాను. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, సో ఐ లీవ్ ఇట్. సో మీ ఫ్రెండ్స్ దాంట్లో వరస్ట్ బ్రేకప్ ఎవరు జరిగింది? అంటే ఎవరో ఒకరు ఉంటారు లైక్ వరస్ట్ బ్రేకప్. అది నేమ్ చెప్పచ్చా? నేమ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ క్యాన్. వరస్ట్ బ్రేకప్ మీన్స్ చాలా మంది ఉన్నారు. ఒక ఎమోషనల్ అది ఉంటుంది లైక్ చాలా లవ్ చేసి అది అట్లాంటి పర్సన్ మనకి సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు బ్రో. కాలేజ్ కూడా అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా. సరే ఓకే, మీరు చేసుకోబోయే అమ్మాయికి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు? అమ్మాయికి బేస్డ్ ఆన్ అంటే తన ఇంట్రెస్ట్. నాకైతే ఎటువంటి ప్రిఫరెన్స్ ఏ లేదు. వెదర్ షీ వాంట్ టు వర్క్ షీ కెన్, అదర్వైజ్ జస్ట్ స్టే విత్ మీ అంతే. ఒకవేళ మీ పార్ట్నర్ తప్పు చేస్తే సెకండ్ ఛాన్స్ ఇస్తారా? ఇస్తాను. అంటే ఎందుకు బ్రో? సో ఇవ్వాలి. నేను తప్పు చేసినప్పుడు నాకు ఐ మీన్ తన నా దగ్గర నుంచి ఏమడుకుంది అట్ సేమ్ టైం నేను తనకు అదే ఇవ్వాలి కదా. సో ఎందుకంటే నేను 2019లో వీసా పోయినప్పుడు సెకండ్ అటెంప్ట్ దేవుడు నాకు ఇచ్చాడని నేను వెళ్ళాను. సో ఐ మిస్డ్ ఇట్. సో సేమ్ లైఫ్ పార్ట్నర్ అయినా అంతే, పేరెంట్స్ అయినా అంతే. ఇఫ్ ఇట్ డిడ్ ఏ మిస్టేక్ పేరెంట్స్ మనకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు కదా. సో రెస్ట్ ఆఫ్ లైఫ్ మనతో ఒక అమ్మాయి షేర్ చేసుకుందంటే తనకు తప్పు. సో ఛాన్స్ ఇవ్వాలి డెఫినెట్గా. మీ స్కూల్ డేస్లో బెస్ట్ మెమరీ? బెస్ట్ మెమరీ క్రికెట్. యాక్చువల్గా 10th క్లాస్లో we got a we have a tournament with other English medium, Holy Family English medium school. So we won that. That's the best life. I mean cricket. One day CM అయితే మీరు ఏం చేస్తారు? One day CM అయితే అంటే మీరు ఏం చేంజెస్ కోరుకుంటారు? అంటే మీరు ఏం చేంజెస్ ఇస్తారు? లైక్ సొసైటీ వైజ్ అయినా ఏదైనా. సో జస్టిస్ ఇద్దరికి కరెక్ట్గా రావట్లేదు బ్రో. అంటే లైక్ పవర్ నోడ్ దగ్గరకు ఒకలా ఉంటుంది జస్టిస్, కామన్ పీపుల్కి ఇంకోలా ఉంటుంది. సో కామన్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయిని రేప్ చేసినా టీస్ చేసినా స్పాట్లో చంపేయండి అంటారు. అదే ఒక ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు చేశాను అనుకోండి, సో రేప్ దాకా అక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న ఈవ్ టీస్ చేసినా సరే ద పవర్ హీ విల్ హెల్ప్ హిమ్. ఆ పవర్ అతను కాపాడుతుంది. సో ఒక మనిషికి డిప్రెషన్ టెన్షన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ టెన్షన్. ఏదైనా మిస్టేక్ చేస్తే టెన్షన్ వస్తుంది. అంటిల్ అన్లెస్ ఏ తప్పు చేయకపోతే నో వన్ విల్ టెన్షన్ ఉండదు. డిప్రెషన్ అంటావా అంటే ఏదైనా ఇష్యూ మనకి బాగా ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి, అది సక్సెస్ అవ్వకపోతే డెఫినెట్ గా డిప్రెషన్ అవుతాడు. సో ఏది ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉంచాలి. హౌ మచ్ డస్ యువర్ అవుట్ఫిట్ కాస్ట్? కరెంట్ అవుట్ఫిట్ ఇట్స్ అరౌండ్ 8,000 టోటల్. కంప్లీట్ ఒకసారి చెప్పగలుగుతారా? అంటే లైక్ ఈచ్ పీస్ షర్ట్ ఈజ్ 1,800. బ్రాండ్ కూడా చెప్పాలా? రాక్ బ్రాండ్. మై షూస్ ఆర్ 2,500 ప్యూమా. అండ్ మై ప్యాంట్ ఈస్ 3,500 అలెన్ సోల్లీ. దట్స్ ఇట్. పెళ్లి మీద మీ ఒపీనియన్ బ్రో? అంటే ఇంతసేపు ఆలోచిస్తున్నారంటే ఏదో మీరు కొంచెం ఏదో బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. బాధలు ఏం కాదు, బట్ ఉండాలి లైఫ్లో. అది ఒక లైక్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే లైఫ్లో ఖచ్చితంగా అది కూడా ఒక పార్టే కాబట్టి. సో మీరు అన్నారు చూసారు ఇందాక పార్ట్నర్ ఎలా ఇలా అని చెప్పేసి. సో బెటర్ అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తే ది బెస్ట్ లైఫ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ద వరల్డ్? మై ఫాదర్స్ లవ్. ఓకే, ఒకసారి మీ పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు మిమ్మల్ని ఇప్పటిదాకా తీసుకొచ్చారు అంటే వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలి? ది బెస్ట్, ది గ్రేటెస్ట్. ఐ మీన్ నాకు ఇంకెవరు దొరకరేమో అలాంటి పేరెంట్స్ దొరికారు నాకు. ది బెస్ట్. షాపింగ్ అమ్మాయిలు ఎక్కువ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ చేస్తారా? ఆఫ్ కోర్స్ అమ్మాయిలే. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు కూడా షాపింగ్ వచ్చారు అనుకుంటా. అవును. ఓకే, బ్యూటిఫుల్ గర్ల్స్ నేమ్స్ చెప్పండి బ్రో. ఐ లైక్ నేమ్స్ సిరి, దివ్య, అండ్ హమ్ది ఇస్ ఎ గుడ్ నేమ్. అండ్ Lakshmi, I love that name. And one more most important, Pushpalata. Okay, thank you. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరైనా తాగినాక మన లవ్ స్టోరీ చెప్పి సావగొట్టే ఫ్రెండ్ వాడు ఉన్నాడు బ్రో? ఒకసారి చెప్పు బ్రో. ఉన్నాడు బ్రో. అంటే ప్రతి గ్యాంగ్ లో ఒక అతను ఉంటాడు. ఓకే, నవీన్ బ్రో. ఓకే, అంటే
తాగేది 2 పెగ్లే, Okay. బట్ తాగిన తర్వాత గోల వెళ్ళాం మనం. అంటే అప్పుడు అనిపిస్తుంది అప్పుడు అసలు ఎందుకైనా వింత కష్టం అని ఇప్పుడు చాలా సార్లు అనిపిస్తుంది. కాకపోతే మన ఫ్రెండ్షిప్ ఏం చేయలేము మరి. అంతే, వి కాంట్ డూ ఎనీథింగ్, Okay. బట్ మంచి టైం పాస్ అవుతుంది మనకు కూడా. అంటే వాడు చెప్పిన తర్వాత వాడిని మనం తిరిగి రోస్ట్ చేస్తాం అనమాట. దట్స్ అంటే అది కంటెంట్ అయిపోద్ది మీకు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ బ్రో. యా డన్, థ్యాంక్ యూ.